అందరు ఎలా ఉన్నారు? హలో ఎవ్రీవన్. టుడే we are going to discuss the RRB NTPC 2026 current affairs strategy and comprehensive analysis with in-depth content. చూడండి, ఈ రోజు క్లాస్ చాలా సీరియస్గా ఉండబోతోంది. ఎందుకంటే మనం మాట్లాడుకోబోయేది మామూలు విషయం కాదు, మీ సెలక్షనే డిసైడ్ చేసే కరెంట్ అఫైర్స్ గురించి. క్లాస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, మన స్కై అకాడమీ తెలుగు టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మీకు ఫ్రీగా కలర్ఫుల్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్, మైండ్ మ్యాప్స్, ఎగ్జామ్ ప్రాక్టీస్ మెటీరియల్ అన్నీ దొరుకుతాయి. సార్, పీడిఎఫ్ ఎక్కడా, నోట్స్ ఎక్కడా అని నన్ను తర్వాత అడగద్దు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. అక్కడ నేను పెట్టే ఒక్కో పీడి మీకు ఎగ్జామ్లో ఒక్కో మార్కు తెచ్చిపెడుతుంది. క్లియర్గా ఉందా? సరే, ఇక అసలు విషయంలోకి వద్దాం. ఒక్కసారి గమనించండి. మీ అందరికీ తెలిసిన విషయమే, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. ఇక నిద్రలేవండి బాబూ, టైం లేదు. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు తెలుసు కదా. టియర్ 1లో 100 ప్రశ్నలుంటాయి, టియర్ 2లో 120 ప్రశ్నలుంటాయి. దీనికి సంబంధించిన ఫుల్ స్ట్రాటజీ వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఎవరైనా చూడకపోతే దయచేసి వెళ్ళి చూడండి. అది మీ బేసిక్ ఫౌండేషన్. కానీ ఈరోజు మనం స్పెసిఫిక్గా కరెంట్ అఫైర్స్ని టార్గెట్ చేస్తున్నాం. ఎందుకు? జనరల్ అవేర్నెస్ జీఏలో మొత్తం 40 మార్కులు ఉంటే అందులో సింహభాగం అంటే దాదాపు 12 to 15 క్వశ్చన్స్ కేవలం కరెంట్ అఫైర్స్ నుండే వస్తున్నాయి. నమ్ముతారా? నమ్మాలి, ఇది ఫ్యాక్ట్. మరి ఎంతకాలం చదవాలి సార్ అని అడుగుతారు చాలామంది. బాబు, కనీసం 12 to 18 months కరెంట్ అఫైర్స్ మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. సార్, 6 నెలలు చదివితే సరిపోదా అని అమాయకంగా అడగొద్దు. సరిపోదు. కాంపిటీషన్ అలా ఉంది, మరి మనం రిస్క్ తీసుకోకూడదు. ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపు పొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. ఈ రోజు నేను మీ ముందుకు ఎందుకొచ్చానంటే 2025లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ని నేను పూర్తిగా ఎక్స్పోజ్ చేయబోతున్నాను. అవును, పోస్ట్మార్టం చేద్దాం. మొత్తం 47 షిఫ్ట్లు జరిగాయి. ఆ 47 షిఫ్ట్లో అడిగిన ప్రతి కరెంట్ అఫైర్ బిట్ని నేను అనలైజ్ చేశాను. ఇది మామూలు విషయం కాదు. రాత్రింబవళ్ళు కూర్చుని ఆ డేటా అంతా తీసి మీకోసం ఒక బ్లూ ప్రింట్ రెడీ చేశాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మీకే నష్టం. ఎందుకంటే నేను చెప్పబోయే లాజిక్ మిస్ అయితే రేపు ఎగ్జామ్ హాల్లో బెక్కమొహం వేసుకోవాల్సి వస్తుంది. మీరు ఎన్టీపీసీ 2026కి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో మీకోసమే. కరెంట్ అఫైర్స్ అనేది ఒక సముద్రం. అందులో ఈత కొట్టాలంటే టెక్నిక్స్ తెలియాలి, లేకపోతే మునిగిపోతాం, మార్కులు పోగొట్టుకుంటాం. అందుకే 47 షిఫ్ట్ల అనాలిసిస్ని మీ ముందు పెడుతున్నాను. రెడీగా ఉన్నారా? పెన్ను పేపర్ తీసుకున్నారా? రాసుకోండి. నేను కేవలం కరెంట్ అఫైర్స్ గురించే కాదు, మీకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమిక్స్, స్టాటిక్, జీకే, కంప్యూటర్స్ ఇలా ఏ సబ్జెక్ట్ మీద డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో సింపుల్గా ఎన్టీపీసీ అని టైప్ చేయండి. మీరడిగితే నేను చేసి పెడతాను. అది నా బాధ్యత. గమనిక, ఈ అనాలిసిస్ అంతా గ్రాడ్యుయేట్ లెవెల్ పేపర్ల మీద బేస్ అయి ఉంది. ఒకవేళ మీరు సార్ మాకు 12th పాస్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనాలిసిస్ కూడా కావాలి అని అడిగితే అది కూడా చేస్తాను. కామెంట్లో చెప్పండి. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి. కానీ మిమ్మల్ని రోజు ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. సరే, ఇప్పుడు డేటా చూద్దాం. మొత్తం 47 షిఫ్ట్లో కలిపి మనకి దాదాపు 600 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వచ్చాయి.
ఈ 600 ప్రశ్నల్ని నేను టాపిక్ వైజ్గా విడగొట్టాను. అందులో ఏ టాపిక్ హీరోనో తెలుసా? ఏ టాపిక్ నుండి ఎగ్జామినర్ పిచ్చెక్కినట్లు ప్రశ్నలు అడిగాడో తెలుసా? నంబర్ 1, గవర్నమెంట్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు, ద హాట్ టాపిక్. బాబూ, ఇది రాసిపెట్టుకోండి. మొత్తం 600 ప్రశ్నల్లో ఒక్క స్కీమ్స్ నుండే 80 ప్రశ్నలు వచ్చాయి. అంటే ఆలోచించండి, 47 షిఫ్ట్లు, 80 ప్రశ్నలు. అంటే యావరేజ్గా ప్రతి షిఫ్ట్లో 2 క్వశ్చన్లు పక్కాగా స్కీమ్స్ నుండే వస్తున్నాయి. స్కీమ్స్ అంటే ఏవో పాతవి కాదు, బడ్జెట్లో అనౌన్స్ చేసినవి, కొత్తగా లాంచ్ చేసినవి. టెన్షన్ పడకండి, నేనున్నాను కదా. 2026 బడ్జెట్ రాగానే అందులో ఉన్న ప్రతి స్కీమ్ని నేను మీకు అరగిపండు ఒలిచిపెట్టినట్లు చెప్తాను. కానీ మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. నంబర్ 2, ఎకానమీ. దీని తర్వాత ఎక్కువ వెయిటేజ్ ఎకానమీకి ఇస్తున్నారు. ఇందులో థియరీ కంటే నంబర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఉదాహరణకి IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ భారతదేశం యొక్క జీడీపీని ఎంతగా అంచనా, ప్రొజెక్టెడ్ జీడీపీ వేసింది. 6.5%, 7% అని ఆ పాయింట్స్తో సహా అడుగుతున్నాడు. మనమేం చేస్తాం? సుమారుగా 7 అనుకుంటాను వదిలేస్తాం. కానీ వాడు ఆప్షన్స్లో 6.8, 6.9, 7.0, 7.1 అని ఇస్తాడు. అప్పుడేం చేస్తాడు? అందుకే ఎకానమీలో వచ్చే ఈ ఫిగర్స్ని, నంబర్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 2025 ఏప్రిల్లో వచ్చిన డేటాని కూడా సెప్టెంబర్ ఎగ్జామ్లో అడిగాడు. అంటే 5-6 నెలల పాత డేటా కూడా ఇంపార్టెంటే. నంబర్ 3, సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్, సదస్సులు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. G20 సమ్మిట్, బ్రిక్స్ సమ్మిట్, కాప్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమ్మిట్, ఇది కామన్. కానీ వాడు ఇంకాస్త డెప్త్కి వెళ్తున్నాడు. ఉదాహరణకి ఒక ప్రశ్న చూడండి. AI సమ్మిట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అడిగాడు. పిల్లాడిని అడిగినా చెప్తాడు అది ప్యారిస్లో జరిగిందని. కానీ ఎగ్జామినర్ గాడు ఊరుకుంటాడా? వాడేమడిగాడంటే ఈ ప్యారిస్లో జరిగిన AI సమ్మిట్కి కో-చైర్ అంటే సహ అధ్యక్షత వహించింది ఎవరు అని అడిగాడు. దానికి ఆన్సర్ మన భారతదేశం. మన మోదీ గారు, ఫ్రాన్స్ అధ్యక్షుడి మ్యాక్రోన్ గారు కలిసి కో-చైర్ చేశారు. చూసారా క్వశ్చన్ లెవెల్ ఎలా ఉందో? కేవలం ఎక్కడ జరిగింది అని చదివితే సరిపోదు. అందులో మన ఇండియా రోల్ ఏంటి, ఎవరు లీడ్ చేశారు అనేది కూడా తెలియాలి. అలాగే 2026లో AI సమ్మిట్ ఎక్కడ జరగబోతోంది? మన ఇండియాలో. ఇది గుర్తుపెట్టుకోండి, రేపొద్దున మీ ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ దిగవచ్చు. నంబర్ 4, పాలిటీ, కరెంట్ పాలిటీ. పాలిటీ అంటే లక్ష్మీకాంత్ పుస్తకం ఒక్కటే కాదు, కరెంట్ అఫైర్స్లో వచ్చే పాలిటీ చాలా ముఖ్యం. రీసెంట్గా పార్లమెంట్లో ఏదైనా బిల్లు పాస్ అయిందా? ఏదైనా కొత్త చట్టం వచ్చిందా? రాజ్యాంగ సవరణ జరిగిందా? ఉదాహరణకి విదేశీ బిల్ 2025, ఫారిన్ బిల్ గురించి మార్చి నెలలో న్యూస్ వచ్చింది. దాని మీద క్వశ్చన్ అడిగాడు. అలాగే వాకఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ లాంటివి న్యూస్లో ఉంటే వాటిని వదలకూడదు. ఆ బిల్లు ఉన్న ముఖ్యాంశాలేంటి, అది ఏ ఆర్టికల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది చూసుకోవాలి. ఇది స్టాటిక్ పాలిటీ కాదు, డైనమిక్ పాలిటీ. నంబర్ 5, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ స్పేస్ మిషన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. స్పేస్ X వాళ్ళ మిషన్ 2025 గురించి అడిగాడు. ఆస్ట్రోనాట్స్ని ఎలా తీసుకెళ్లారు, ఆ మిషన్ ఉద్దేశం ఏంటి అని. భవిష్యత్తులో ఏమడగచ్చు? మన చంద్రయానం, గగనయాన్ గురించి అడగొచ్చు. అలాగే బ్లూబర్డ్ శాటిలైట్ అని ఒకటి ఉంది, దాని గురించి క్వశ్చన్ రావచ్చు. యాక్సియం మిషన్ గురించి రావచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే భయపడకండి. నేను ఎగ్జామ్కి ముందు ఒక 10 to 12 అవర్స్ మ్యారథాన్ చేస్తాను. అందులో ఇవన్నీ కవర్ చేస్తాను. ఒక్క బిట్టు మిస్ అవనివ్వను, నాది హామీ. నంబర్ 6, సర్వీస్ అండ్ రిపోర్ట్స్, నివేదికలు. IMF రిపోర్ట్స్ కానీ, వరల్డ్ బ్యాంక్ సర్వేలు కానీ, వీటిలో ఇండియా ర్యాంక్ ఎంత, లేదా వాళ్ళు ఇచ్చిన డేటా ఏంటి అని అడుగుతున్నాడు. కొంచెం డెప్త్గానే ఉంటున్నాయి ప్రశ్నలు, కానీ తప్పదు, చదవాల్సిందే. నంబర్ 7, ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్. ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను వినండి. మీ ఎగ్జామ్ ఏ నెలలో జరుగుతుందో దాని 3-4 మంత్స్ ముందున్న డేస్ చాలా ముఖ్యం. ఉదాహరణకి ఎగ్జామ్ సెప్టెంబర్లో జరిగింది, కానీ వాడు క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగాడు? జనవరి 24th స్పెషాలిటీ ఏంటి అని అడిగాడు. జనవరి 24th ఏంటి? నేషనల్ గర్ల్ చైల్డ్ డే. అంతేకాదు, ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి గర్ల్ చైల్డ్ సేఫ్టీ డే అని, ఎంపవర్మెంట్ డే అని ఇస్తాడు. మనం క్లారిటీగా ఉండాలి. మీ ఎగ్జామ్ మే నెలలో ఉందనుకోండి, మీరు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అన్నీ బట్టి పట్టాల్సిందే. నంబర్ 8, అపాయింట్మెంట్స్, నియామకాలు. ఇది చాలా ఈజీ మార్కులు తెచ్చే టాపిక్. ఎవరు కొత్తగా ఏ పదవిలో చేరారు? ఉదాహరణకి మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా సంజీవ్ ఖన్నా గారు అపాయింట్ అయ్యారు కదా.
దీని మీద క్వశ్చన్ గ్యారంటీ. మామూలుగా ఎవరు సీజీఐ అని అడగొచ్చు, లేదా ఎన్నవ సీజీఐ అంటే విచ్ నంబర్ సీజీఐ అని కూడా అడగొచ్చు. 50th వానా 51st వానా అని. సో ఆ నంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 9 ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ సమ్మిట్స్, నేషనల్ కాన్ఫరెన్స్లు ఎక్కడ జరిగాయి, ఎవరు చైర్ చేశారు అని అడుగుతున్నాడు. ఇది కూడా సమ్మిట్స్ టాపిక్ కిందే వస్తుంది, కానీ సపరేట్గా చూసుకోవడం మంచిది. 10 మిలిటరీ ఎక్సర్సైజెస్, సైనిక విన్యాసాలు. ఇది నా ఫేవరెట్ టాపిక్, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇందిరా 2025 ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అని అడిగాడు. సాధారణంగా మనం ఏం చదువుతాం, ఇందిరా ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది, ఇండియా మరియు రష్యా. కానీ వాడడిగింది లొకేషన్. అలాగే మిలాన్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది, విశాఖపట్నంలో. సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది, ఉత్తరాఖండ్లోని పిథోరాగఢ్లో. చూసారా, కేవలం దేశాల పేర్లు కాదు, ప్లేస్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. 11 ఇండిసెస్ అండ్ ర్యాంక్స్, సూచీలు. హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఏ రాష్ట్రం ఎక్కువ పేదరికంలో ఉంది, లేదా రీసెంట్గా ఏ రాష్ట్రం ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించింది. ఆన్సర్ కేరళ. ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. 12 ఆర్ట్ అండ్ కల్చర్, కళలు, సంస్కృతి. ఇటీవల కాలంలో న్యూస్లో ఉన్న టెంపుల్స్, యునెస్కో సైట్స్ చాలా ముఖ్యం. ఉదాహరణకి మొయిడెమ్స్ని యునెస్కో లిస్టులో చేర్చారు కదా, ఇవి ఏ రాష్ట్రానికి చెందినవి, అస్సాం. ఇవి అహోము రాజుల సమాధులు, వీటిని పిరమిడ్స్ ఆఫ్ అస్సాం అని కూడా అంటారు. ఇలా బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అలాగే సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా ఏ సిటీని గుర్తించారు, ఇవన్నీ ఆర్ట్ అండ్ కల్చర్ కిందకే వస్తాయి. జగన్నాథ టెంపుల్ గురించి, అక్కడ జరిగిన ఉత్సవాల గురించి అడగచ్చు. 13 ఫస్ట్ ఇన్ న్యూస్ ఆర్ మిస్లీనియస్. ఏదేవో భారతదేశంలో మొట్టమొదటిసారి జరిగితే అది ఎగ్జామ్లో క్వశ్చన్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. ఉదాహరణకి ఫస్ట్ డీడ్ పార్క్ ఈ సిటీలో కట్టారు. అలాగే లచిత్ బర్ఫుకాన్ గారి విగ్రహం, స్టాచ్యూ ఎక్కడ ఓపెన్ చేశారు, అసలైన ఎవరు, అస్సాంకి చెందిన గొప్ప జనరల్ ఆయన, మొఘళ్ళని ఓడించిన వీరుడు. ఇలాంటి హిస్టారికల్ పర్సన్స్ న్యూస్లోకి వస్తే వాళ్ల గురించి తెలుసుకోవాలి. 14 అవార్డ్స్ అండ్ హానర్స్, అవార్డులు. ఇక దీని గురించి చెప్పక్కర్లేదు, మన మోదీ గారికొచ్చే అవార్డులు, ద్రౌపది ముర్ము గారికి వచ్చే అవార్డులు నోటికొచ్చేయాలి. గ్రాండ్ కాలర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ తిమోర్ లెస్తే ఎవరికిచ్చారు, ద్రౌపది ముర్ము గారికి. ఆర్డర్ ఆఫ్ ద నైల్ గానీ, పపువా న్యూ గినియా హైయెస్ట్ అవార్డు గానీ మోదీ గారికి ఇచ్చారు. సిప్రిస్ అవార్డు ఎవరికిచ్చారు, ట్రినిడాడ్ అండ్ టొబాగో అవార్డు ఎవరికిచ్చారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక లిస్ట్ రాసుకోవాలి. నేనిస్తానులేండి ఆ లిస్ట్, మీరు టెన్షన్ పడకండి. 15 స్పోర్ట్స్ అంటే క్రీడలు, అనదర్ బ్లాక్ బస్టర్ టాపిక్. గవర్నమెంట్ స్కీమ్స్ తర్వాత అత్యంత ముఖ్యమైన టాపిక్ స్పోర్ట్స్. క్రికెట్ ఒక్కటే కాదు, ఐసీసీ ర్యాంకింగ్స్లో దీప్తి శర్మ ర్యాంక్ ఎంత, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగాయి, ఎవరు గెలిచారు, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ జరిగాయి, ఐపీఎల్ విన్నర్ ఎవరు, ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది, ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఏషియన్ గేమ్స్. స్పోర్ట్స్ నుండి డెఫినెట్గా 2 లేదా 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరే, ఇన్ని టాపిక్స్ ఉన్నాయి కదా, వేటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి? నేనొక ప్రయారిటీ లిస్ట్ ఇస్తాను, రాసుకోండి. వీటిని నేను రెడ్ మార్క్ చేస్తున్నాననుకోండి. 1 గవర్నమెంట్ స్కీమ్స్, నంబర్ 1 ప్రయారిటీ. 2 స్పోర్ట్స్. 3 అవార్డ్స్ అండ్ హానర్స్. 4 ఎకానమీ, బడ్జెట్ అండ్ సర్వే. 5 సమిట్స్, సదస్సులు. ఈ 5 టాపిక్స్ చదవకుండా ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా వేస్ట్, అంత ఇంపార్టెంట్ ఇవి. మిగతావి మిలిటరీ ఎక్సర్సైజెస్, ఇండిసెస్, డేస్ సెకండరీ ప్రయారిటీ కింద పెట్టుకోండి. ఫ్లోర్ అండ్ ఫౌనా కొంచెం తక్కువ చూసుకున్నా పర్లేదు, కానీ ఫస్ట్ ఇన్ న్యూస్ మాత్రం వదలద్దు. చూడండి మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, కరెంట్ అఫైర్స్ని బట్టి పట్టకండి, లింక్ చేసుకుంటూ చదవండి, డెప్త్గా వెళ్ళండి. పైపైన చదివి నా ప్రిపరేషన్ అయిపోయిందని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీ అందరికీ ఒక ప్రశ్న, నేను ఎన్టీపీసీ కరెంట్ అఫైర్స్ కోసం స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ చేయమంటారా? మీకు డీటెయిల్డ్ ఎన్టీపీసీ మ్యారథాన్ కావాలా? కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఎన్టీపీసీ డీటెయిల్ స్ట్రాటజీ లేదా స్టార్ట్ క్లాసెస్ అని కామెంట్ పెట్టండి. మీ రెస్పాన్స్ చూసి నేనొక అద్భుతమైన షెడ్యూల్ ప్లాన్ చేస్తాను. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఈ సబ్జెక్ట్స్లో ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది, గ్యారంటీ నాది. కానీ మీరు చదవాలి, టైం పాస్ చేయకూడదు.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే జ్ఞానం పంచితే పెరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ కొట్టండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తదుపరి క్లాస్లో ఇంకాస్త డెప్త్ కాంటెంట్తో, ఇంకాస్త ఎనర్జీతో కలుద్దాం. అప్పటి వరకు బాగా చదవండి, ఆరోగ్యం జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. జై హింద్, జై భారత్.